హాయ్ హలో అండి ఓం నమ శివాయ అంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామండి. మేము యాక్చువల్గా శ్రీశైలంకి వెళ్ళామన్నమాట శివరాత్రి రోజు. అక్కడ చూద్దామని. ఫస్ట్ అయితే ఈ శ్రీశైలం పేరు ఎలా వచ్చింది, స్వామికి మల్లికార్జునుడు అని పేరు ఎలా వచ్చింది నాకు తెలిసింది నేను కొద్దిగా చెప్తానండి. శ్రీశైల క్షేత్రం ద్వాదశ లింగాలలో రెండవ లింగం అన్నమాట. అండ్ అమ్మవారు అష్టాదశ పీఠాలలో ఆరవదిగా ఉంది. ఈ ఇద్దరు కలిసి ఉండడం, ఈ ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వడం మనకు చాలా అంటే చాలా అదృష్టం. ఎందుకంటే మనం చాలా దగ్గర ఉన్నాం. ఇంకా ఎంతోమంది రెడ్డి రాజులు, చాణక్యులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, విజయనగర రాజులు ఎంతోమంది ఈ శ్రీశైలానికి సేవ చేసినారనమాట. నేను ఇక్కడ యాక్చువల్గా అంతా మేము వెళ్ళింది పెడతాను, బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ వినండి, చాలా బాగుంటుంది. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ శ్రీశైల క్షేత్రము ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల మధ్యలో ఉంటుందన్నమాట. మనం యాక్చువల్గా అయితే బస్సులో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ట్రైన్లో వచ్చేవాళ్ళు మార్కాపురంలో దిగి అక్కడ నుంచి బస్ ద్వారానే వెళ్ళాలి. ఇది మాత్రం బస్సు ద్వారానే వెళ్ళాలి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఇంకా వాడు అమ్మవారి భక్తుడు, ఎప్పుడు గాయత్రి నామం జపిస్తూనే ఉంటాడు. ఆ జపిస్తూ బ్రహ్మకి తపస్సు చేస్తాడనమాట. బ్రహ్మకి తపస్సు చేసి బ్రహ్మ ఒకరోజు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే వాడు అడుగుతాడనమాట. అడిగితే ద్విపాదులచే చతుర్పదాలచే, అంటే 2 కాళ్ళు కానీ 4 కాళ్ళు ఉన్న వేటి ద్వారా నాకు మరణం రాకూడదు అని అడుగుతాడు బ్రహ్మని. బ్రహ్మ సరే అంటాడు. అప్పుడు దేవతలు ఇంకా తల పట్టుకొని కూర్చుంటారు, ఏం చేయాలి ఇప్పుడు, వీడిని ఎలా ఏం చేయాలి అని. ఇంకా పోయి అమ్మవారిని అడుగుతారు, ఏం చేయాలమ్మా ఇలాంటి వరం ఇచ్చినాడంటే ఆ అమ్మవారు ఏమంటాడంటే అరుణాసురుడు అమ్మవారి భక్తుడు ఎప్పుడు గాయత్రి నామం జపిస్తూనే ఉంటాడు, అందుకే నేనేం చేయలేను అని చెప్తుంది అనమాట. అప్పుడు దేవతలందరూ ప్లాన్ చేసుకొని, దేవతల రాజు బృహస్పతి కదా, అతనికి చెప్తారు. ఇంకా అతను అరుణాసురుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చినావు అని అరుణాసురుడు అడిగితే, నువ్వు అమ్మ భక్తుడివే, నేను అమ్మ భక్తుడిని, నేను గాయత్రి నామం జపిస్తాను, నువ్వు కూడా అదే జపిస్తావు కదా, అందుకే వచ్చాను అని చెప్తాడు. అప్పుడు అరుణాసురుడికి కోపం వచ్చి, ఈ దేవతలు కూడా గాయత్రి నామం జపిస్తూనే ఉంటారా, అయితే నేను గాయత్రి నామం జపించాను అని చెప్తాడనమాట. చెప్తే ఇంకా స్టాప్ చేస్తే వెంటనే అమ్మవారు ప్రత్యక్షం అయిపోయి తుమ్మెదలాగా ప్రత్యక్షమవుతుంది అనమాట. తుమ్మెదలాగా ఎన్నో తుమ్మెదలు సృష్టించేసి ఇంకా అరుణాసురుడిని వధిస్తుంది అనమాట. తుమ్మెద అంటే బ్రహ్మం, అందుకే మనకు భ్రమరాంబ అని పేరు వచ్చింటుంది. నెక్స్ట్ ఈ శ్రీశైలం అనేది ఎలా వచ్చింది ఏంటి అని చూద్దాము. కృతయుగంలో శ్రీలద అని మహర్షి ఒక అతను ఉండేవాడు అనమాట. అతనికి 2 కుమారులు ఉండేవారు. ఒకటి నందికేశ్వర అండ్ పర్వత నందికేశ్వర అని ఉండేవారు. వాళ్ళిద్దరూ శివునికి పరమ భక్తులు అనమాట. ఘోర తపస్సు చేస్తారు. తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటారు. ఇంకా వారిలో నందీశ్వరుడు ఏం వరం అడుగుతాడంటే, నేను ఎప్పుడు నీకు వాహనంగా ఉండాలి, ఎప్పుడు నీతో ఉండాలి అని కోరుకుంటాడు అనమాట. ఓకే, పరమశివుడు వరం ఇచ్చేస్తాడు. అండ్ పర్వతుడు ఏమని కోరుకుంటాడంటే, నేను ఇక్కడ కొండలాగా అయి వెలుస్తాను, ఈ కొండలోనే నువ్వు ఉండాలి, భక్తుల చేత పూజలు అందించుకోవాలి అని కోరుతాడనమాట. అందరూ దేవతలు అందరితో నువ్వు ఇక్కడే ఉండాలి అని కోరితే వెంటనే శివుడు ఓకే అని చెప్పి స్వయంగా లింగ రూపం అక్కడ వెలుస్తాడనమాట. అందుకే ఇది శ్రీశైలంగా వెలిసి ఉంటుంది. ఇంకా శ్రీశైలం అనేది పేరు ఎందుకు వచ్చి ఉంటుందో చెప్తాను. ఈ పర్వతుడు కోరినందుకు పరమశివుడు లింగముగా వెలిసి ఆ కొండలో ఉంటాడనమాట. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చి ఉంటుందంటే, కృతయుగంలో సుమతి అని పేరున్న మహర్షి కూతురు ఉంటుందన్నమాట. ఆమె పేరు శ్రీ. ఆమె కూడా శివునికి పూజలు చేసి బాగా తపస్సు చేసి శివుని
ప్రత్యక్షం చేపించుకొని వరం అడుగుతుంది. ఏమని వరం అడుగుతుందంటే, ఎవరైనా నీ ప్లేస్ని అంటే ఇక్కడ ఈ ప్లేస్ని పిలవాలంటే ఫస్ట్ నా పేరే ఉండాలి అని వరం అడుగుతుంది. అంటే శ్రీశైలం, శ్రీ అనేది ఆమె పేరు, శైలం అంటే పర్వతం. మనం పర్వతుడు కొండలాగా మారిపోయి ఉంటాడు కదా, అదే అనమాట. అందుకే శ్రీశైలం అంటారు. శివుడు ఏం చెప్తాడు, ఎవరైతే ఈ శ్రీశైలానికి వచ్చి భక్తి పరవశాలతో దేవుడికి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని చెప్పి పర్వతుడికి వరం ఇస్తాడనమాట. అందుకే ఇది శ్రీశైలంగా మారుతుంది. పేరైతే ఇలా వచ్చింటుంది శ్రీశైలం అని. అండ్ నెక్స్ట్ మల్లికార్జునుడు అని దేవుడు ఎలా మారినాడంటే చెప్తాను అది కూడా. మల్లికాపురంలో ఒక మహారాజు ఉంటాడు. అతని పేరు చంద్రగుప్తుడు. ఆయన చాలా శత్రువులను జయించి అంతా అయిపోయి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరికి వచ్చి మల్లికాపురంని డెవలప్ చేయాలనుకుంటాడు. ఆ టైంలోనే వాళ్ళ కూతుర్ని ఇష్టపడతాడు అనమాట. వాడు కూతురునే ఇష్టపడతాడు. ఆమె పేరు చంద్రమతి. ఆమె పరమశివునికి వీరభక్తురాలు. శివుడి కోసం ఏమన్నా చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఆమె. ఇంకా అందరు చెప్తారు ఇది తప్పని, కానీ వాడు వినడు అనమాట. ఆమె భయపడిపోయి శ్రీశైలానికి వెళ్ళిపోయి దేవునికి పూజలు చేసి తపస్సు చేసి పరమశివుణ్ణి ఈ ప్రత్యక్షం చేపించుకొని ఇంకా కొన్ని వరాలు అడుగుతుంది అనమాట. ఆమె మల్లిక పుష్పములతో దేవునికి పూజలు చేసి అడుగుతుంది. ఇంకా ఆమె అడిగిన వరాలు ఏమంటే మల్లికా పుష్పములతో పూజ చేస్తుంది. ఆమె ఊరు మల్లికాపురం కాబట్టి నువ్వు మల్లికార్జునుడిగా నామధేయం పొందాలి అని అడుగుతుంది. తర్వాత వాళ్ళ నాన్నని అదే మల్లికాపురంలో దగ్ధం చేయాలి అని కోరుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఆమె శివభక్తంలోనే ఉండాలి, తర్వాత ఎప్పుడు శివనామం జపం చేస్తూనే ఉండాలి అని కోరుకుంటుంది అనమాట. ఇంకా కోరుకొని స్టార్ట్ చేసేస్తుంది, అడుగుతుంది. అడిగిన తర్వాత ఇంకా పరమశివుడు ఓకే అని చెప్పి ఆమె అడిగినటువన్నీ వరాలు ఇచ్చేస్తాడు. అందుకే మల్లికార్జునుడు అని పేరు కూడా ఉంటుంది మన శివుడికి మాత్రం అక్కడ శ్రీశైలంలో. ఇంకా వాళ్ళ నాన్నని ఏం చేసేస్తాడంటే వాళ్ళ నాన్నని అక్కడ దగ్ధం చేసేసి మల్లికాపురంలో అక్కడ ఊరు కట్టడం కూడా ఆపేస్తాడు అనమాట. ఆపేసి గంగా నదిలో పాడేస్తాడు. అందుకే వాటర్ పచ్చ